అందుకే మీకు ఇవాళ చెప్తున్నాను రా, మొట్టమొదట ఎవరిని తీసుకురావాలో చెప్తాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి అన్నాడు. ఎవరిని తీసుకురావాలి అంటే బాగా గుర్తుంచుకుని తీసుకురండి. తీసుకొచ్చేటప్పుడు లోకంలో పరమ పాపభూయిష్టమైనటువంటి జీవనాన్ని చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళు కలలోనైన శ్రీకాంతుని పాద పద్మముల్ దర్శింపలేని కర్మరతుల, ఎకశెక్కమునకైన ఇందిరారమణుని పేరు పలకంగలేని దుర్భాషితులను, ఆఖరికి హాస్యమునకైన కృష్ణ కథా ప్రశంసకు చెవి తార్పలేని దుష్కథా ప్రమణుల, యాత్రోత్సవములనైన ఈశుని గుడి తోవ త్రొక్కలేని దుష్పదులను, మహాభక్తుల పాదధూళి సమస్త తీర్థ సారమటంచు తెలియలేని వారి 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 చేరిన వారి తొలుత కట్టి తెండు దూతలార. ఎవరిని తీసుకొస్తారో తెలుసా మీరు తీసుకొచ్చే ముందు? ఎకసక్కమునకైన ఇందిరారమణుని పేరు పలకంగలేని దుర్భాషితులను. వాడు హాస్యానికి కూడా భగవన్నామం పలకడు, ఎప్పుడూ అక్కర్లేని మాటలే. పరిహాసానికి వాడు భగవన్నామం పలకడు. ఎందుకని? వాడి ఇంట్లో పిల్లల పేర్లు కూడా ఉండవు, అమంగళకరమైన పేర్లు ఉంటాయి. కొన్ని పేర్లు వింటే నిజంగా పేర్ల అర్థం భావిస్తే అలా పిలిచినందుకు ఆ పిల్లలు ఏమైపోతారో, అలా పిలిచి వీళ్ళు ఏమైపోతారో అనిపిస్తుంది. దానికి ఏం అర్థం ఉండదు. ఆ పేరు బాగా పెట్టుకున్నావా అంటే వాడికి అది నచ్చింది. ఎవడికి లోకంలో ఉండకూడదు ఆ పేరు. రావణుడికి ఉంది అలా, ఎవరు పెట్టుకోలేదుగా రావణుడు అన్న పేరు. పేరు పెట్టుకోవడం కాదు, పేరు పెట్టి పిలిచినందుకు వాడికి మంచి విభూతి కలగాలి, పిలిచి నువ్వు తరించాలి, ఆ పేరు పెట్టుకోవాలి. అంతేకాని ఎందుకు వచ్చిన పనికిమాలిన పేర్లు. భగవంతుడి పేరు కనీసం హాస్యానికైనా పలకనటువంటి వాడు ఉంటాడు, దుర్భాషితుడు అన్నాడు యమధర్మరాజు గారు. వాణ్ణి ముందు పట్టుకురండి. రెండోవాడు కలలోనైన ఇందిరారమణుని పాద సత్కమలముల్ చూడని కర్మరతుల. వాడికి ఎప్పుడు పనిలే, వాడికి ఎప్పుడు ఖాళీ ఉండదు. ఎప్పుడు బతికున్నంత కాలం కబంధుడు అని రామాయణంలో రాక్షసుడు ఉంటాడు, వాడికి కళ్ళు ఉండవు. వాడికి ఒక పెద్ద కడుపు పెట్టాడు ఇంద్రుడు, తలని తీసుకెళ్ళి నొక్కేశాడు లోపలికి. అందుకని వాడికి ఏం లేదు, నేను తినాలి కదా అన్నాడు. తినడానికి ఒక కడుపు పెట్టాను కదా అన్నాడు. మరి తినడానికి ఆహారం కావాలి కదా అన్నాడు. పెద్ద 2 చేతులు ఇస్తా, తడువు, ఏది దొరికితే తెచ్చుకు తింటుండు, కూర్చో. వాడు చేతులు పెట్టి తడువుకుంటుంటాడు, తింటుంటాడు. కబంధుళ్ళ వెళ్ళను, సంపాదించను, తేను, బ్యాంకులో వేయను, తిన్నో, పడుకోను, మళ్ళీ తిరగను, తీసుకొస్తూ ఉంటాను. వాడికి భగవత్ కార్యానికి ఖాళీ ఉండదు. ఎందుకు? ఆ మనుష్య జన్మ. సంపాదించద్దని లోకం అనలేదు, సంపాదించవలసిందే. కానీ ఇంక అదే కార్యక్రమమా? నీ జీవితం ఏమైపోతుంది? జీవుడు ఏమైపోతాడు? రేపు పొద్దున వెళ్ళిపోయాక ఇది పనిచేసుకుంటారు. కడుపున ఎంతమంది పుట్టారో అంతమంది పెట్టి భాగించేస్తారు. నువ్వు జీవుడు ఏమైపోతాడు? వాడు ఉన్నాడుగా, వాడి సంగతి కూడా చూసుకోవాలిగా. కాబట్టి కలలోనైన ఇందిరారమణుని పాద సత్కమలమల్ చూడని కర్మరతుల, చివరికి ఏదో హాస్యానికి కృష్ణుడు జారలీల చేశాడు, చోరలీల చేశాడు అని చెప్పి ఉత్తినే ఎకసెక్కం కోసమని కృష్ణ కథ విన్నాడు ఎవరో. అలా విన్నా పర్వాలేదు, కనీసం అందుకు కూడా విండవాడు. అది వినేది ఏమిటండి అంటాడు. అలాంటి వాడిని ముందు తీసుకురండి. అలాగే యాత్రోత్సవములనైన, యాత్ర కడతాడు, ఉత్సవానికి కడతాడు. ఏం చేస్తాడు? అక్కడికి వెళ్ళి ఇక్కడ కూడా మంచి ఆహారం ఎక్కడ దొరుకుతుంది? అబ్బే ఇక్కడండి ఇలా కాదు, అలా చేసి ఉంటే బాగుండేది. వీడు ఇక్కడ కూర్చుని సలహాలు చెప్తాడు, వచ్చి చేస్తే తెలుస్తుంది. చేయడం ఎంత కష్టమో, రోజుకు 1100 మందికి అన్నం పెట్టడం ఎంత కష్టమో, పెద్ద హాల్ తీసుకురావడం ఎంత కష్టమో, జనరేటరు 7 రోజులు రాత్రి పగలు తిప్పడం అంటే ఎంత కష్టమో, ఇంతమందిని తట్టుకుని కార్యం నడపడం అంటే ఎంత కష్టమో, ఒడ్డున కూర్చుని సలహాలు చెప్పమంటే ఎవరైనా చెప్తారు. అది కాదు, యాత్రకి ఉత్సవానికి వెళ్ళినప్పుడు కనీసం ఏమండి ఇక్కడ గుడి ఎక్కడుందండి అని పక్కనున్న హనుమాన్ గాడికి కూడా 4 అడుగులు వేయకుండా ఇంకా ఉండిపోయాడు 3 రోజుల తర్వాత అంటే మిగిలిన మాటనే పూర్తి చేయడం. యాత్రోత్సవములనైన ఈశుని గుడి త్రోవ తొక్కలేని దుష్పదులను, మహాభక్తుల పాద ధూళి సమస్త తీర్థ సారమటంచు ఎరుగలేని వారి. సమస్త తీర్థముల యొక్క సారం ఎక్కడుంటుందంటే మహాభక్తుల యొక్క పాద ధూళి ఎందుంటుంది. అటువంటి వారి పాదాలకి నమస్కరించడానికి అహం అడ్డొచ్చి నిటారుగా తాటి చెట్టులా నిలబడేవాడు ఎవడుంటాడో వారి 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 వాడికి మేము వాడి వాళ్ళమండి, వాడి వాళ్ళమండి అని గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఎవరున్నారో వారి 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 చేరిన వారి, అలాంటి వాళ్ళ చుట్టూ చేరిన వాళ్ళని తొలుత కట్టి తెండు దూతలారా, వాళ్ళ అక్కర్ల భూమి మీద ముందు కట్టి తెచ్చేయండి. మరి ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి? కమలనయను మీది భక్తి యోగమెల్ల ముక్తి యోగమటంచు మొదలెరుంగు అట్టి వారి జోలికెళ్ళవలదు దూతలారా. ఎవరు
భగవంతుని మీద భక్తియే ముక్తియోగమని నమ్మి బతుకుతుంటారో అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళవద్దు. భగవంతుని యొక్క భక్తులతో నిరంతరము మాట్లాడడం కూడా మహాభాగ్యం. అజామీలుడు అదే చెప్పాడు చిట్ట చివర, హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటల్, అవి వరముక్తికాంత పూతోటలు అరిషడ్వర్గములు చొరని అరుదగు కోటల్ అన్నాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ సంస్కారం అంటే, భగవంతుని యొక్క భక్తులైన వాళ్లతో కూడి ఉన్నా ఎప్పుడూ భగవన్నామం వినడం, భగవత్ కథ వినడం, భగవత్ సేవ చేయడం, ఆయనతో గుళ్ళకెళ్ళడం, గోపురాలకు వెళ్ళడం, తీర్థానికి వెళ్ళడం, నదికి వెళ్ళడం, భగవన్నామం పలకడం, భగవత్ కథాశ్రవణం, అనురక్తి సంస్కారము ఇవి ఉద్భవిస్తాయి. అటువంటి హరిభక్తులతో మాటలు ధరనెన్నడు చెడని పుణ్య ధనముల మూటల్. సంపాదించుకున్న ధనం పోవచ్చు, కానీ హరిభక్తులతో కలిసి పరమేశ్వరుడు ఇంతకు పూర్వం నువ్వేం చేశావని నేను రావాలి అని అడగడు. ఆయన ఇతపూర్వం నువ్వు ఎలా ఉన్నావన్నది అనవసరం. ఇప్పుడు ఆయన పట్ల పరమభక్తితో నిలబడితే వచ్చేస్తాడు. డబ్బున్నవాడా డబ్బు లేనివాడా ఆయనకు అనవసరం. స్త్రీ పురుష పండిత పామర కులమత వర్ణ వర్గ విచక్షణలు కలిగినటువంటి వాడు భగవానుడు కాడు. కాబట్టి ఆయన సాధుపురుషులైనటువంటి వారికి కష్టం వచ్చినప్పుడు అడ్డుపడి ఆదుకునేటటువంటి కరుణార్ద్ర హృదయుడైనటువంటి ఆ భగవానుడు వచ్చి నన్ను రక్షించాలి. లీలతో నామరాలింపడే మరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు. ఇక్కడ పోతనగారి భాగవతం విడిపోయింది. ఇది ఆయన దర్శనం, రామానుగ్రహం ఆయనకి. నేను శరణాగతి చేసి ఇంత కష్టంలో ఆయన్ని పిలుస్తున్నాను కాబట్టి ఏదో ప్రహ్లాదుడికి వచ్చినట్టు ఇక్కడి నుంచి ఇక్కడ రావడం కాదు, తనని తాను మరిచిపోయి రావాలి పరిగెత్తుని. లీలతో నామరాలింపడే మరగుల మొరలిరుంగుచు తన్ను మరగువాడు, ఆది మధ్యాంతములు లేక ఎలలువాడు, భక్త జనముల దీనుల పాలివాడు, వినడే చూడడే తలపడే వెగరాడే. మహానుభావుడి దీనుల యొక్క మాటలు ఈ పద్యాలకి అన్ని మాటలకి వ్యాఖ్యానం అక్కర్లేదు, అన్నీ అర్థమైపోతాయి. కాబట్టి అటువంటి భగవానుడు రావాలి. ఇక్కడ వరకు ఆంధ్రీకరించి, ఓ కమలాప్త, ఓ వరద, ఓ ప్రతిపక్ష విపక్ష దూర, కుయ్యో కవియోగి వంద్య సుగుణోత్తమ, ఓ శరణాగతామరానోక, ఓ మునీశ్వర మనోహర, ఓ విమల ప్రభావ, రావే కరుణింపవే శరణార్థిని నన్ను కావవే అన్నాడు. ఓ కమలాప్త, కమలములకు ఆప్తుడైనటువంటి వాడా, వరద, వరములను ఇచ్చేటటువంటి వాడా, సుగుణములు కలిగిన వాడా, కవుల చేత వర్ణింపబడినటువంటి వాడా, అటువంటి ఓ భగవానుడా, నువ్వు బయలుదేరి వచ్చి నన్ను రక్షించాలి, నేను శరణాగతి చేస్తున్నాను అన్నాడు. ఇక కొస ప్రాణానికి వచ్చేసింది, ఇక ప్రాణం పోయేటటువంటి స్థితికి వచ్చింది. ఇప్పుడు రావాలి. ఎలా రావాలి? లీలతో నామరాలింపడే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు. తనను తాను మరిచిపోయి రావాలి. తనను తాను మరిచిపోయి ఎలా రావాలి? పోతనగారి ఘంటం కదల్లా. ఎక్కడి నుంచి రావాలి? కలం నడవక ఘంటం అక్కడ పెట్టేసి భాగవతం మూసేసి కూతుర్ని పిలిచారు. అమ్మా, నదికి వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తానమ్మా అని బయలుదేరి వెళ్ళిపోయారు. ఇలా 4 అడుగులు బయటికి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. పోతనగారు నివాసం ఉన్న ప్రదేశం చూడాలి. ఆ ఇల్లు లేదు కానీ ఆ ప్రాంగణం తొక్కాలి ఒక్కసారి. ఆ మహానుభావుడు ఇలా బయటికి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. పోతనగారు, నానా సంధ్యావందనానికి ఎడతానన్నావు, అప్పుడే వచ్చామే అంది కూతురు. అమ్మా, ఆలోచన వచ్చిందమ్మా అని పద్యరచన పూర్తి చేసి మళ్ళీ ఘంటం పెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన కాసేపటికి మళ్ళీ పోతనగారు వచ్చి భాగవతం తెరిచి, ఈ ఘట్టం ఎలా పూర్తి చేయాలో తెలియట్లేదమ్మా, ఆలోచన రావట్లేదని దాంట్లోకి చూశారు. చూసి, అమ్మా ఈ పద్యాలు ఎవరు రాశారని అడిగారు. నాన్నగారు, మీరే కదా సంధ్యావందనానికి వెళ్ళి ఆలోచన వచ్చిందని మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఏదో పూర్తి చేసి వెళ్ళారు అంది. పోతనగారి కన్నుల వెంట ఆనంద భాష్పాలు పడిపోయి, నా ఘంటం ఎక్కడ కదలలేదో అక్కడ రామచంద్ర ప్రభువే వచ్చి పూర్తి చేశాడు. ఎక్కడి నుంచి వస్తాడు అని ఆలోచించి వదిలిపెట్టేశాను, పూర్తి చేయలే. రామభద్రుడు వచ్చి పూర్తి చేశాడు. పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికిద వేరొండుగాధ పలుకగనేలా. ఎక్కడి నుంచి రావాలి? అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతరమృత సర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగువాపన్న ప్రపన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సంరంభియై. ఎక్కడో అల వైకుంఠపురంబులో, వైకుంఠంలో, నగరిలో, అంతఃపురం ఉండేటటువంటి ప్రాంగణంలో, అమృత సరోవరం దగ్గర చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి తల్పం మీద లక్ష్మీదేవి యొక్క కొంగు పట్టుకుని ఆడుకుంటున్నటువంటి శ్రీ మహావిష్ణువు
అందుకే రామకృష్ణ పరమహంసని శిష్యులు అడిగారు, అయ్యా మనం పెట్టేటటువంటి మొరలు భగవంతుడికి వినపడతాయా అని అడిగాడు శిష్యుడు. రామకృష్ణ పరమహంస అన్నారు, నీ ఇంట్లో కాస్త పంచదార తీసి 4 మూలలా చల్లు, వచ్చి తింటున్నటువంటి చీమలలోకి అతి తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి చీమలు ఒకదాన్ని పట్టుకో, జాగ్రత్తగా కాగితంలో పెట్టి పట్టుకుని స్వర్ణకారుడి దగ్గరికి తీసుకెళ్ళు, దాని కాళ్ళ ఆదికి గజ్జెల పట్టాలు చేయించు, తొందరగా చేసి ఇచ్చేయమను కాళ్ళు పెరగకుండా. ఆ పట్టాలు తెచ్చి గజ్జెల పట్టాలు చీమ యొక్క కాళ్ళకి పెట్టి విడిచిపెట్టు. చీమ గజ్జెల పట్టాలు పెట్టుకున్న కాళ్ళతో నడుస్తున్నప్పుడు వచ్చినటువంటి శబ్దాన్ని కూడా పరమేశ్వరుడు వినగలడు. నీ మొరలు ఎందుకు వినబడవు? కాబట్టి ఎక్కడ ఉన్నవాడు విన్నాడు అంటే అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందార వనంతరమృత సర ప్రాప్తేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదయగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సౌరంభి అయి తనని తాను మరిచిపోయి రావాలన్నాడు కదా. సిరికింజప్పడు శంఖచక్ర యుగముంచేదోజి సంధింపడే పరివారంబును జీరడ భ్రగపతిన్ మన్నింపడాకర్ణి కంతరథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చైలాంచల వీడడు గజ ప్రాణావనోత్సాహి.